అక్కడే పడుకుని బస్ స్టాండ్ లో చేతికి ఆ బ్యాగ్ కట్టేసుకుని మళ్ళీ ఎవడన్నా ఎత్తుకుపోతారు బస్ స్టాండ్ అంటే కదా, దాన్ని అట్టా కావులిచ్చుకుని పడుకునేవాడిని ఆ బల మీద. పడుకుని పొద్దున్నే ఆ హారన్ సౌండ్లు వినబడతాయి, దాని మంది మెలకు వస్తుంది ఆటోమేటిక్. లేచి 10 రూపాయల క్యాష్, ఒక కవరు, ఆ క్యాసెట్ స్క్రిప్ట్ దాంట్లో పెట్టిస్తే అక్కడ 4 గంటలకి బయలుదేరినటువంటి బస్సు హైదరాబాద్ జరిగేటికి 10-11 అవుతుంది. అక్కడ బాక్సులు ఉంటాయి మన పేపర్లో, ఏదో టీవీ ఛానల్, ఆ బాక్స్ లో వేస్తే 11ంటికి 12ంటికి అక్కడ 2 అవర్స్కి ఒకసారి మనోళ్ళు వచ్చి క్యాసెట్ తీసుకెళ్లి అక్కడి నుంచి అప్ చేసేవాడు శాటిలైట్ కి. హైదరాబాద్ లో, చెన్నైలో ఉండేది అప్లింకింగ్ మాకు సన్ టీవీ, అక్కడి నుంచి టెలికాస్ట్ నడిచేది అప్పుడు. అలా చూసిన రోజు నుంచి ఇవాళ దీనంక మా జీవితం వాట్సాప్ లో వీడియోలు వచ్చేస్తున్నాయి. వాట్సాప్ లో అదే నేను జెమినీలో న్యూస్ ఎడిటర్ గా చేసినప్పుడు ఏం చేశాను, వాట్సాప్ లైవ్ ఇచ్చా హైదరాబాద్ లో దిల్సుఖ్ నగర్ పేలుళ్ళని. వాట్సాప్ తో లైవ్ ఇచ్చా మొట్టమొదటిసారి. అది చూసాకనే మిగతా వాళ్ళు ఇప్పుడు అందరూ చివరికి జూమ్ల గీమ్ల ఇవన్నీ వచ్చేసినాయి. మొట్టమొదటిసారి వాట్సాప్ తో లైవ్ ఇవ్వడం అన్నది, ఎందుకంటే నా దగ్గర అప్పుడు ఎక్విప్మెంట్ లేదు. నాకేమో లైవ్ అక్కడి నుంచి ఓబీ వ్యాన్ వెళ్ళేటప్పుడు టైం పట్టు, మిగతా వాళ్ళకి ఫాస్ట్ లో వెళ్ళేవి. అప్పటికి ఇంకా 2Gలు రాలా, వాట్సాప్ లో లైవ్ ఇచ్చాం. తర్వాత 2Gలు వచ్చా, 3Gలు వచ్చా, 4Gలు వచ్చా, 5Gలు వచ్చా. ఇప్పుడు టెక్నాలజీ మారిపోయాయి. ఇది మన కళ్ళు ఎదురుకుండా చూసిన రెండో విప్లవం. ఇప్పుడు మూడో విప్లవం మళ్ళీ మన కళ్ళు ఎదురుకుండా చూస్తున్నాం. ఏం కావాలన్నా మెటీరియల్ సమాచారం కోసం లైబ్రరీల చుట్టూ ఎతికి, లేకపోతే ఆ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుని రాసుకున్న రిపోర్టర్లం మనం ఆ రోజు. ఇవాళ వచ్చేటప్పటికి ఆ గూగుల్లో కొడితే వస్తుంది మ్యాటర్. ఇక రేపటి నుంచి గూగుల్లో ఈ చాట్ జీపీటీలు వచ్చాక వినిపిస్తాయి, అయ్యే అంతే, అవును వినిపిస్తాయి. ఇది సరికొత్త విప్లవం. మనం ప్రింట్ చూసాం, కేబుల్ చూసాం, టీవీలు చూసాం, శాటిలైట్లు చూసాం, 24 hours చూసాం, డిజిటల్ చూసాం, యూట్యూబ్లు చూసాం డిజిటల్. ఇంకో సరికొత్త వ్యవస్థ వైపుకి వెళ్ళిపోతున్నాం. అంటే మనిషి మేధాశక్తితో పని లేకుండా పోద్దేమో అని భవిష్యత్తులో ఉంటాయి. కాకపోతే ఒకటి ఫైనల్లీ ప్రతి మార్పుకి ప్రయోజనాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. ఇప్పుడు ఇదివరకు పెన్నులతో రాసేవాళ్ళం మేము రిపోర్టింగ్ లో ఉన్నప్పుడు, ఫీల్డ్ రిపోర్టింగ్. తర్వాత మీరు వచ్చేటప్పుడు కొట్టేది వచ్చింది. అలా